టీవీ చూడొద్దు, సెల్ ఫోన్ చూడొద్దు. చక్కగా హాయిగా ధ్యాన సాధన చేసుకోవాలి ఉదయం లేవగానే. అప్పుడు మనము రోజంతా ప్రశాంతంగా మనము ఉంటాము. కాబట్టి ఫస్ట్ పాయింట్ వర్తమానంలో జీవించాలి. రెండవది ఏది జరిగినా మన మంచికే. మరి మనకి ఇప్పుడే చెప్పుకున్నాం, కష్టాలు నష్టాలు కన్నీళ్ళు దుఃఖాలు అన్నీ ఉంటాయి. అవి దేని వల్ల వస్తాయి? పాపకర్మలు. పాపకర్మల వల్ల అనారోగ్యము, దరిద్రము, దుఃఖము, శత్రుత్వము ఇవన్నీ వస్తాయి మనకి. పుణ్యకర్మల వల్ల మిత్రుత్వము. కొంతమంది చూడండి ఏముండదు, కొట్లాడుతూనే ఉంటారు. ఎప్పుడు చూసినా ఎవరితోటైనా తల్లి కూతుర్లు కూడా కొట్లాడుకుంటుంటారు. అంటే అది గతంలోది, ఇప్పుడుది కాదు. పుణ్యకర్మల వల్ల మిత్రుత్వము, ధనము, ఆరోగ్యము అన్నీ వస్తాయి. ఇవన్నీ మరి గతంలో చేసినవి ఇప్పుడు అనుభవిస్తాము. అయితే ఒక యోగి ఉన్నాడంటే సమత్వం యోగ ఉచ్యతే. అంటే దేనికి పొంగిపోడు, దేనికి కుంగిపోడు. భోగాలు ఇవన్నీ వస్తుంటే పొంగిపోడు. ఏమైనా నష్టాలు వస్తున్నా, లేకపోతే ఏదన్నా తక్కువ ఏమైనా దుఃఖాలు వస్తున్నా, బాధలు వస్తున్నా కుంగిపోడు. ఎందుకంటే సమత్వం యోగ ఉచ్యతే, సమానంగా చూస్తాడు. మరి మనము మన దుఃఖము, కష్టము, నష్టం వచ్చి